హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనలో దేవుళ్ళను నమ్మేవారంతా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పండుగ సమయంలో దేవాలయాలకు వెళ్తుంటారు. కొందరు ప్రతిరోజు గుడికి వెళ్తారు. ఇంకా కొందరు తమకు వీలైనప్పుడల్లా ఆలయాలకు వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని వస్తుంటారు. ఇలా దేవుని సన్నిధికి వెళ్లడం వల్ల భగవంతుని ఆశీస్సులు, అనుగ్రహం తప్పకుండా లభిస్తాయని, ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు, ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అలా దేవాలయాల్లో అనేక రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయాయి. అందుకే మన దేశంలో ఉండే ప్రముఖ దేవాలయాలను సందర్శించడానికి విదేశీయులు సైతం ఎంతో ఆసక్తి చూపుతారు. కొన్ని ప్రాంతాల్లో అయితే దెయ్యాలు, పిశాచాలు బారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి గుడికి వెళ్తామని చెబుతుంటారు. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో గుడికి వెళ్లే ఉంటారు. కొందరు వెళ్తూనే ఉంటారు. వీటన్నింటి సంగతి పక్కన పెడితే మన దేశంలో ఉండే ఒక ఆలయం లోపలికి వెళ్లేందుకు మాత్రం ఎవ్వరూ ఇష్టపడరట. అసలు ఆ గుడిలోకి అడుగు పెట్టాలంటేనే అందరూ తెగ వణికిపోతారట. ఇంతకీ ఆ గుడిలో ఏ దేవుడున్నాడు? అది ఎక్కడుంది? అక్కడికి వెళ్లేందుకు అందరూ ఎందుకు భయపడుతున్నారు? కారణాలేంటో ఇప్పుడే చూసేయండి. మన దేశంలో నిత్యం మంచుతో కప్పబడి ఉండే ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని చంబాలోని బర్మోర్ అనే చిన్న పట్టణంలో ఈ ఆలయం ఉంది. ఇది చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది. అయితే ఈ ఆలయం మహిమలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. అయినా కూడా ఈ గుడిలోకి వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భయపడతారు. ఎత్తైన పర్వతాల మధ్య ఉండే ఈ యమధర్మరాజ ఆలయం ఎప్పుడు, ఎవరు, ఎలా నిర్మించారనేది వివరాలు ఎవరికీ స్పష్టంగా తెలీదు. అయితే చంబా రాజు ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో పునరుద్ధరించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన సమాచారం కూడా కేవలం మెట్ల వరకు మాత్రమే ఉంది. మొత్తం ఆలయం గురించి పూర్తి సమాచారం లేదు. ఈ ఆలయం మృత్యుదేవుడైన యమధర్మరాజుకు చెందినది. ప్రపంచంలో యమధర్మరాజుకి సంబంధించిన ఏకైక ఆలయం కూడా ఇక్కడే ఉంది. ఈ ఆలయం యమధర్మరాజు కోసమే నిర్మించబడినది. అందుకే అతను తప్ప ఇతరులెవ్వరూ ఈ ఆలయం లోపలికి ప్రవేశించలేరని అక్కడి స్థానిక ప్రజలు చెబుతారు. అయితే జానపద విశ్వాసాల ప్రకారం ఎవరైతే వ్యక్తులు ఎలాంటి భయం లేకుండా యమదేవుని పూజిస్తారో వారికి అకాల మరణం అనేది అస్సలు ఉండదు. అంతేకాదు, వారు భయం కూడా లేకుండా ఉంటారట. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉందట. అది ఏంటంటే, పురాణాల ప్రకారం ఎల్లప్పుడూ యమధర్మరాజు కార్యదర్శి చిత్రగుప్తుడికి సైతం ఈ దేవాలయంలో ఒక ప్రత్యేక గదిని నిర్మించారట. మనుషులందరూ చేసే తప్పొప్పులను ఒక పుస్తకంలో ఉంచారని గ్రామ ప్రజలు చెబుతారు. వాస్తవానికి మనుషులు చనిపోయినప్పుడు భూమిపై వారు చేసిన పనిని బట్టి వారికి స్వర్గంలోకి పంపించాలా లేదా నరకానికి పంపాలా అనేది నిర్ణయించేది చిత్రగుప్తుడు మాత్రమే. అంటే మనకు స్వర్గమా లేదా నరకమా అనేది కేవలం చిత్రగుప్తుని చేతిలో మాత్రమే ఉంటుంది. ఈ దేవాలయం లోపల బంగారం, వెండి, రాగి, ఇనుముతో చేసిన 4 రకాలైన ద్వారాలున్నాయని అక్కడ స్థానికులు చెబుతున్నారు. ఎవరైతే భూమి మీద ఎక్కువ పాపాలు చేసి ఉంటారో వారు ఆత్మలన్నీ ఇనుప ద్వారం లోపలికి వెళ్తాయని, అదేవిధంగా పుణ్యం చేసిన వారి ఆత్మలు బంగారం ద్వారం ద్వారా వెళ్తాయని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ గుడి లోపలికి వెళ్లకుండా కేవలం బయట నుంచే యమధర్మరాజును నమస్కారం చేసుకుని వెళ్ళిపోతారట. పితృపక్షాల సమయంలో ఈ గుడి ప్రాంగణంలో అకాల మరణం చెందిన వారికి పిండ ప్రదానం చేస్తారు. ఈ ఆలయం సమీపంలో వైతర్ని నది కూడా ప్రవహిస్తుంది. గరుడ పురాణం ప్రకారం యమరాజు ఆస్థానానికి సమీపంలో ఉన్న వైతర్ని నదిని గురించి ప్రస్తావన ఉంది. ఇక రెండవది, మన దేశం పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలకు, వ్యవహారాలకు పుట్టినలుగా ఉంది. హిందూ ధర్మంలోని అనేక రహస్యాలను ఇప్పటికీ సైన్స్ ఛేదించలేకపోయింది. సైంటిస్టులు ఎన్ని పరిశోధనలు చేసినా చాలా వరకు విఫలమయ్యాయి. వీటన్నింటి సంగతి పక్కన పెడితే హిందూ సాంప్రదాయాల ప్రకారం గ్రహణం వేళ దేవాలయాలన్నీ మూసివేస్తారు. కానీ అక్కడ మాత్రం గ్రహణం సమయంలోనూ ఆ గుడి తెరిచే ఉంటుంది. అర్ధరాత్రి అయినా సరే ఆ ఆలయంలో కన్నయ్యకు పూజలు జరుపుతూనే ఉంటారు. అంతేకాదు, ఆ గుడిలోని వేణుమాధవుడికి ఎడతెగని ఆకలి ఉందట. రోజుకు కనీసం 10 సార్లు నైవేద్యం సమర్పిస్తే స్వామివారు సంతృప్తి చెందరని అక్కడి పండితులు చెబుతారు. ఏ ఒక్క రోజు కన్నయ్యకు నైవేద్యం తక్కువైనా స్వామివారి విగ్రహం సైజు తగ్గిపోతుందట. ఈ ఆలయంలో ఇప్పటికీ కొన్ని అంతుచిక్కని రహస్యాలు అలాగే మిగిలిపోయాయి. కృష్ణాష్టమి సందర్భంగా ఆలయం ఎక్కడుంది, గోపాలుడి గుడిలో ఇక్కడ ఏమేమి వింతలు, విశేషాలు ఉన్నాయో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో అందరూ కృష్ణాష్టమి వేడుకలని ఉట్టును పగలగొట్టి గ్రామోత్సవాలు, చిన్ని కృష్ణుణ్ణి అందంగా అలంకరించి వేడుకలను జరుపుకుంటారు. కానీ అక్కడ మాత్రం చాలా విభిన్నంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తారట. ఈ ఆలయంలో అనేక రహస్యాలున్నాయి. కన్నయ్య కొలువై ఉన్న ఈ ఆలయంలో కేరళలోని కొట్టాయం జిల్లా తిరువరప్పు లేదా తిరువేరపులో ఉంది.
కొట్టాయం నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లాలనుకునే వారు ఆంధ్ర, తెలంగాణ నుంచి రైలు, విమాన, బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ముందుగా కొచ్చి లేదా కొట్టాయానికి చేరుకుంటే ఆలయానికి వెళ్లేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ కొలువై ఉన్న కన్నయ్యకు ఎడతెగని ఆకలి ఉంటుందట. ఈ గుడిలోని గోపాలుని విగ్రహానికి సుమారు 1500 సంవత్సరాల చరిత్ర ఉందని పండితులు చెబుతున్నారు. ఈ గుడిలోని కన్నయ్య విగ్రహానికి ప్రతిరోజు కనీసం 10 సార్లు నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇక్కడ ఓ పాత్రలో ఉంచిన ప్రసాదం క్రమంగా తగ్గిపోతుందని భక్తులు కూడా చెబుతారు. అందుకే ఇది అనేక రహస్యాలున్న ఆలయంగా పరిగణించబడింది. ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత ఏంటంటే గ్రహణం సమయంలోనూ ఈ గుడి తెరిచి ఉంచుతారు. అంతేకాదు స్వామివారికి నైవేద్యం కూడా సమర్పిస్తారు. సాధారణంగా గ్రహణం వేళ అన్ని గుళ్లను మూసివేస్తారు. ఈ గుడిలోని స్వామివారి ప్రసాదం తీసుకున్న వారికి తమ జీవితంలో ఆకలి బాధలనేవి అస్సలు రావని చాలా మంది నమ్ముతారు. పురాణాల ప్రకారం కృష్ణుని మేనమామ కంసుని వధించిన తరువాత ఎడతెగని ఆకలితో ఉన్నాడని, అందుకే ఇక్కడి విగ్రహం ఆకలితో బాధపడుతుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఇక్కడి గుడిలో స్వామివారికి నైవేద్యం సమర్పించడంలో కొంచెం లేట్ అయినా కూడా విగ్రహం సైజు తగ్గిపోవడం ప్రారంభమవుతుందట. ఈ గుడిలో మరో ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు కేవలం 2 నిమిషాల పాటే ఆలయం తలుపులను మూసివేస్తారు. అంటే 11:58 నిమిషాలకు మూసేసి సరిగ్గా 12 గంటలకు తెరుస్తారు. ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహం కేవలం 2 నిమిషాలు మాత్రమే కునుకు తీస్తుందని చెబుతారు. మరోవైపు గుడికి సంబంధించిన తాళాలతో పాటు గొడ్డలిని కూడా పూజారికి ఇస్తారు. ఎందుకంటే ఒకవేళ తాళాలతో తలుపులు తెరుచుకోకపోతే గొడ్డల్ని ఉపయోగించి తలుపులను పగలగొట్టి గుడిని తెరవచ్చు. ఇలా చేయడానికి పూజారికి అనుమతి కూడా ఉంది. ఇక్కడ కొన్ని వందల ఏళ్ల నుండి ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ రాత్రివేళ మూసివేస్తారు. తిరుపతికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రి 11 లేదా 12 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. కానీ శ్రీవారి ఆలయాన్ని సైతం ప్రతిరోజు అర్ధరాత్రి తరువాత మూసివేస్తారు. కానీ కేరళలోని కన్నయ్య ఆలయం మాత్రం అనునిత్యం తెరిచే ఉంటుంది. ఈ ఆలయంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు నైవేద్యం సమర్పిస్తారు. మూడవది, హిందూ పురాణాల ప్రకారం కలియుగం అంతం కావడానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కలియుగం అంతమయ్యే సమయంలో కొన్ని ప్రత్యేక సంఘటనలు జరుగుతాయని పోతులూరు వీరబ్రహ్మం గారు తన కాలజ్ఞాన గ్రంథంలో ప్రస్తావించారు. వీటన్నింటితో పాటు కళ్ళ ముందు కనిపించే మరో సంకేతమే హరిశ్చంద్ర కోటలో ఉన్న శివాలయం. ఇక్కడ ఉండే గుహలోని దేవాలయంలో కలియుగానికి లింక్ ఉందని స్థానికులు చెబుతారు. అక్కడ ఉన్న శివాలయంలో 5 అడుగుల శివలింగం ఉంటుంది. దానిపై ఉన్న రాయి కిందకు జారకుండా ఆపుతూ 4 స్తంభాలు ఉంటాయి. ఈ స్తంభాలే యుగాంతం గురించి వివరిస్తాయని చెబుతారు స్థానికులు. ఎందుకంటే ఈ గుడిలో ఉన్న 4 స్తంభాలు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగానికి ప్రతీకలుగా భావిస్తారు. ఈ సందర్భంగా కలియుగానికి ఈ దేవాలయానికి ఉన్న సంబంధం ఏంటి? ఈ 4 స్తంభాలు వెనుక ఉన్న రహస్యాలేంటో ఇప్పుడే చూసేయండి. స్థానికుల కథనం మేరకు ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో హరిశ్చంద్రగఢ్ కోట లోపల కలచూరి రాజవంశం నిర్మించింది. గొప్ప గొప్ప ఋషులలో ఒకరైన చాంగ్దేవ్ ఇక్కడే ఉండి 14వ శతాబ్దంలో ప్రసిద్ధ గ్రంథమైన తత్వసార్ రచించారు. ఈ ఆలయానికి సమీపంలో 3 గుహలు ఉన్నాయి. అందులో ఒక గుహలో 5 అడుగుల శివలింగం ఉంది. కేదారేశ్వర ఆలయంలోని 4 స్తంభాలు కేవలం నిర్మాణ అంశాలు మాత్రమే కాకుండా హిందూ పురాణాలలో ప్రతీకాత్మకతను కలిగి ఉన్నాయని ఒక సిద్ధాంతం చెబుతుంది. ఇక్కడ ఉండే 4 స్తంభాలు 4 యుగాలను సూచిస్తుంది. అవి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ప్రస్తుతం ఈ లింగం ఒక స్తంభంపై మాత్రమే నిలబడి ఉండగా మరో 3 స్తంభాలు పడిపోయాయి. ఆఖరి స్తంభం కూడా విరిగిపోతే కలియుగం అంతం అయిపోతుందని చాలా మంది నమ్మకం. కేదారేశ్వర గుహలో ఉండే ఈ ఆలయం కేవలం మతపరమైన ప్రదేశమే కాదు, సహజంగా ఏర్పడిన గుహలో ఉంది. ఈ గుహ లోపలికి వెళ్లేందుకు ప్రవేశ ద్వారం చాలా ఇరుకుగా ఉంటుంది. అయితే గుహ లోపలికి వెళ్ళాక అందమైన శివలింగాన్ని చూడొచ్చు. ఇక్కడి లింగం స్వయంభూగా వెలిసిందని చాలా మంది నమ్మకం. అంతేకాదండోయ్, ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే శివలింగం పైకి జలపాతం అందంగా దూకుతూ ఉంటుంది. ఈ నీరు ఎక్కడా ఆగకుండా ప్రవహిస్తుందని స్థానికులు చెబుతారు. ఈ జలపాతంలోని పవిత్ర జలాలు ఆధ్యాత్మిక వైద్యం చేసే లక్షణాలు కలిగి ఉన్నాయని భక్తులు చెబుతారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉండే విశాలమైన హరిశ్చంద్రగఢ్ కోట సముదాయంలో ఉన్న కేదారేశ్వర్ గుహ దేవాలయాన్ని చేరుకోవడం అంత సులభమేం కాదు. ఎంతో సాహసం చేయాలి. ఈ దివ్యమైన ప్రదేశాన్ని చూడాలంటే పశ్చిమ కనుమలలోని కఠినమైన భూభాగాలను దాటుకుంటూ పచ్చని అడవుల మధ్య ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ కేదారేశ్వర గుహ దేవాలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ఒయాసిస్.
ఈ గుహ లోపల ఉన్న ప్రశాంతత వాతావరణం, దాని చుట్టూ ఉన్న సహజ సౌందర్యం, ప్రశాంతత, అంతర్గత శాంతి చేరుకునేవారు, ధ్యానం చేసుకోవాలనేవారు ఈ ఆలయానికి వస్తారు. చూసారు కదండి మా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.